వయసు పెరుగుతున్న కొద్దీ కీళ్లల్లో కూడా క్రమంగా అరుగుదల కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మన కదలికలకు మూలమైన మోకీళ్లు అరిగిపోవడంతో పాటు వాటిలో గుజ్జు కూడా క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ఫలితంగా చాలా మందికి మోకాళ్ల నొప్పులు మొదలైపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు పోటెత్తే మోకాళ్ల నొప్పులను తట్టుకునేందుకు మందులు, వ్యాయామాలు, పెయిన్ కిల్లర్స్, అవసరమైతే మోకాలి చిప్పల్లోకి ఇచ్చే ఇంజెక్షన్లు, చివరికి మోకీలు మార్పిడి దాకా వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మోకాళ్ల నొప్పులు, మోకీలు మార్పిడి ఆపరేషన్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకీలు మార్పిడి సర్జరీపై ఎలాంటి అవగాహన అవసరం? కీళ్ళ మార్పిడి గురించి చాలామంది చాలా అపోహలు ఉంటాయి. కీళ్ళు అంటే ఇప్పుడు అరిగిపోయిన దానికి అంతా మొత్తం కీళ్ళంతా మార్చేస్తారా అని చాలామంది అడుగుతారు. కీళ్ళు అంటే మొత్తం బాడీలో ఉన్నటువంటి మోకాళ్ళంతా తీసివేసేస్తారా అన్నట్టు. అట్లా ఉండదండి. కీళ్ళ మార్పిడిలో ఏం చేస్తాము అంటే, మీరు తీసుకుంటే మోకాళ్ళ మార్పిడిది, కీళ్ళ మార్పిడిలో ఇది మోకాళ్ళు అనేది కామన్గా జరిగే ఆపరేషన్ లెక్క తీసుకోవచ్చు. దీన్ని మనము ఫీమరల్ కాంపోనెంట్ అంటాము, ఇది టిబియల్ కాంపోనెంట్ అని అంటాం. టిబియా అంటే లెగ్ పై పార్ట్లో ఉన్నది. మనకి ఇప్పుడు అరిగిపోయినప్పుడు ఏమవుతుంది, ఎముక చివరి భాగంలో ఉన్న కార్టిలేజ్ అరిగిపోయి ఎముక మీద ఎముక రాసుకుపోవడం వల్ల పెయిన్ వస్తుంది. ఈ పెయిన్ రాసుకుపోవడాన్ని ఆపాలంటే ఏం చేయాలి, మనం ఇంకో సర్ఫేస్ క్రియేట్ చేయాలి. ఆ సర్ఫేసే రీసర్ఫేసింగ్ చేయడమే జాయింట్ రీప్లేస్మెంట్ అంటే. మనం మొత్తం తీసేయటం కానీ ఏమీ జరగదు. బోన్ని ఆ కాంపోనెంట్ అంటే ఫీమరల్ కాంపోనెంట్ అనేది అన్నాం కదా, ఈ ఫీమరల్ కాంపోనెంట్ని ఒక 5 సర్ఫేసెస్ ఉంటాయి. ఈ 5 సర్ఫేసెస్కి తగ్గట్టుగా ఈ ఎముకని మనం షేప్ చేస్తున్నాం. ఆ షేప్ చేసి ఈ ఫీమరల్ కాంపోనెంట్ అని ఫీమరల్ కాంపోనెంట్ ఇలా పెడుతున్నాం. అదేవిధంగా టిబియా అంటే లెగ్ అప్పర్ పార్ట్లో ఉన్నదాన్ని కూడా ఈ మెకానికల్ యాక్సిస్ తగ్గట్టు పెర్పెండిక్యులర్గా కట్ చేయటం, దాన్ని అన్నమాట ఫీమరల్ కాంపోనెంట్, టిబియల్ కాంపోనెంట్ విత్ పాలిఇథిలీన్ అంటాం. దీన్ని మధ్యలో డిష్ లాగా ఉన్నదాన్ని దీన్ని ఇలా ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతోంది, నడిచేటప్పుడు, పరిగెట్టేటప్పుడు, ఇదంతా కదిలేటప్పుడు అంతా కూడా ఈ బోన్ మీద రాసుకోవట్లేదు. ఈ ఆర్టికులేషన్ ఏమైంది, ఇప్పుడు ఈ మెటల్ ఆన్ పాలిఇథిలీన్ అనే ఆర్టికులేషన్ కొత్తది ఫామ్ అవటం వల్ల, ఇలా నడటం వల్ల, తిరగటం వల్ల నొప్పి రావట్లేదు. ఎందుకంటే బోన్ మీద బోన్ రాసుకోవడం. ఇది రీప్లేస్మెంట్ అంటే. మోకీలు మార్పిడి సర్జరీ ఎలా ఉంటుంది? ఈ ఆపరేషన్ని మనము 2 పద్ధతుల ద్వారా అనుకోవచ్చు. మనం 2 పద్ధతులు అంటే, ఒకటి కన్వెన్షనల్ టెక్నిక్, రెండోది అంటే రోబోటిక్స్. కన్వెన్షనల్ టెక్నిక్ అంటే ఇటువంటి ఈ మోకాల్ని మనం ఈ కాంపోనెంట్స్ పెట్టడానికి మనం ఏం చేయాలంటే కట్ చేయాలన్నాం. మనం 2 అచీవ్ చేయాలి జాయింట్ రీప్లేస్మెంట్లో. ఒకటి ఎగ్జాక్ట్ మెకానికల్ అలైన్మెంట్ తీసుకురావాలి. మెకానికల్ అలైన్మెంట్ అంటే స్ట్రైట్గా, అంటే ఈ హిప్ నుంచి సెంటర్ ఆఫ్ ది హిప్, సెంటర్ ఆఫ్ ది నీ, సెంటర్ ఆఫ్ ది యాంకిల్ ఒకే యాక్సిస్లో ఉండేటట్టు చేయాలి. చేయటం వల్ల ఈ మన్నికగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక అలైన్మెంట్ అనేది ఒక కారుకి టైర్ పెట్టేటప్పుడు కరెక్ట్గా అలైన్మెంట్ లేకపోతే అది 5000 కిలోమీటర్ రావాల్సింది 1000 కిలోమీటర్లకి అరిగిపోతుంటుంది. ఇట్లా ఇలా వెళ్ళటం. అదేవిధంగా ఈ జాయింట్ని కూడా కరెక్ట్ అలైన్మెంట్లో పెట్టడం ఇంపార్టెంట్. రెండవది, ఈ అలైన్మెంట్లో కట్ చేసి ఇలాగ కాంపోనెంట్ పెట్టేటప్పుడు స్టేబుల్గా ఉండాలి. అంటే సాఫ్ట్ టిష్యూ ఎన్వలప్ అనేది ఆ జాయింట్ని స్టేబుల్గా పట్టుకోవాలి. లేనప్పుడు ఒకవైపు ఓపెన్ అయినా ఒకవైపు టైట్గా ఉన్నా సరే పేషెంట్స్ నడవలేకపోవడము, ఇన్స్టెబిలిటీ ఉండడము, నడిచేటప్పుడు చాలా కష్టం ఉండడం జరుగుతూ ఉంటుంది. సో కరెక్ట్ అలైన్మెంట్కి తేవాలన్నా, కరెక్ట్ బ్యాలెన్సింగ్ కావాలన్నా ఈ 2 టెక్నిక్స్లోనే మనం వాడాల్సి ఉంటుంది. ఒకటి కన్వెన్షనల్ టెక్నిక్లో దాదాపు 90-95% వాళ్ళకి మనం ఈ 2 అచీవ్ చేయగలుగుతాం. యూజువల్గా 5 to 10% ఆఫ్ ది కేసెస్లో ఈ బోన్ మరీ వంకరగా ఉండడం, అంటే బోన్ కూడా వంకరగా ఉండేటప్పుడు కన్వెన్షనల్ టెక్నిక్స్ చేయడం కష్టం. అదేవిధంగా ఇంతకుముందు ఫ్రాక్చర్స్ అయ్యి వాళ్ళకి, ప్లేట్స్ ఉన్న వాళ్ళకి, రాడ్స్ ఉండడము, అటువంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ రోబోటిక్స్ అనేవి ఏంటంటే మనకి లోపల ఇంట్రామెడ్యులరీ రాడ్స్ కానీ అవేమీ లేకుండా కూడా సర్జరీ చేయొచ్చు. కనుక రోబోటిక్స్తో మనం ఎగ్జాక్ట్గా 100% రిజల్ట్, గెట్ బెస్ట్ అలైన్మెంట్, బెస్ట్ సాఫ్ట్ టిష్యూ బ్యాలెన్సింగ్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఏంటి, పోస్ట్ ఆపరేటివ్గా పేషెంట్కి పెయిన్ లేకపోవడం, ఎక్కువ మన్నిక గల జాయింట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. లాంగివిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మోకీలు మార్పిడి తర్వాత ఎలాంటి సమస్యలు ఎదురవ్వచ్చు? మనము ఆపరేషన్ తర్వాత కాంప్లికేషన్స్ తీసుకుంటే 2 విధాలుగా మనం చెప్పుకోవచ్చు. ఎర్లీ కాంప్లికేషన్స్, లేట్ కాంప్లికేషన్స్. ఎర్లీ కాంప్లికేషన్స్ అంటే ఆపరేషన్ అయినప్పుడు లైక్ ఎనస్థీషియా రిలేటెడ్ రిస్క్లు మనం పక్కన పెడితే, అంటే అది పేషెంట్ బట్టి అవుతుంది. వాళ్ళకున్న కోమార్బిడ్స్ కానీ, వాళ్ళకున్న హార్ట్ ప్రాబ్లమ్స్ హార్ట్ బట్టి మారుతూ ఉంటుంది. సో ఆ ఆపరేషన్ అంటే ఎనస్థీషియా రిలేటెడ్ రిస్క్లు తీసేస్తే జాయింట్ రీప్లేస్మెంట్ వరకు రిస్క్లు అంటే ఎర్లీ కాంప్లికేషన్స్ లైక్ డీవీటీ అంటాం, అంటే వెయిన్ క్లాట్ అని.
అది ఎక్కడ లెగ్లో ఉన్నటువంటి వెయిన్లో క్లాట్ అవ్వటం వల్ల ఒక్కొక్కసారి అది డిస్లాడ్జ్ అయ్యి లంగ్స్కి వెళ్ళటము, లంగ్స్లో పల్మనరీ ఎంబోలిజం అంటాం, అట్లాంటి రావటం వల్ల ఆయాసం రావటం అనేది ఫస్ట్ ఫ్యూ డేస్లో వచ్చే అవకాశం ఉన్నది. అది కూడా మన ఏషియన్ కంట్రీస్లో, ఇండియాలోనే కాకుండా ఏషియన్ కంట్రీస్లో డీవీటీ ప్రివలెన్స్ అనేది చాలా తక్కువ ఉంది. అప్పటికి కూడా మనం అందరం కూడా హెపారిన్ లాంటివి ఇవ్వటము, అది జరగటం వల్ల లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్, తర్వాత ఎకోస్ప్రిన్ లాంటివి పెట్టి డీవీటీ ప్రొఫైలాక్సిస్ కూడా ఇవ్వటం వల్ల ఇటువంటి డీవీటీ కాంప్లికేషన్ కూడా చాలా వరకు ఆల్మోస్ట్ నివారించడం జరిగింది. ఇన్ఫెక్షన్ రాకుండా మనం అన్ని స్టెరైల్ మెథడ్స్ పాటిస్తాము. ఎవరైనా సరే అవన్నీ తప్పవు. ఎందుకంటే లార్జ్ ప్రాసెసెస్ ఇలాంటి లోపల ఈ జాయింట్ అనమాట, మెటల్ జాయింట్, ఈ పాలిథిలిన్ లార్జ్ జాయింట్ మనం వేస్తున్నాం కనుక ఈ మెటీరియల్ కానీ మన ఇన్ఫెక్షన్ కానీ అక్కడ మనకి వచ్చిందంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎర్లీ ఇన్ఫెక్షన్స్ మనం ట్యాకిల్ చేయాలంటే యాంటీబయాటిక్స్తో పాటు ఇమీడియట్గా లైక్ ఫస్ట్ 3-4 వీక్స్లో వచ్చిందంటే ఇన్ఫెక్షన్స్ పాలీ ఎక్స్చేంజ్, యాంటీబయాటిక్ బీట్స్ వేయటము, ఇట్లాంటి వాష్ ఇవ్వటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. లేట్గా కొంతకాలం తర్వాత 3 months తర్వాత ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ లాంటివి వస్తే దానికి రివిజన్ అంటే 2 stage రివిజన్ అంట. ఫస్ట్ ఇంప్లాంట్స్ తీయటము, యాంటీబయాటిక్ సిమెంట్ పెట్టడము, బీట్స్ వేయటము, వాష్ ఇవ్వటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ రివిజన్ అనేది ఇంకొక సర్జరీ చేయటం జరుగుతుంది. కీలు మార్పిడి తర్వాత కింద కూర్చోవచ్చా, మెట్లెక్కొచ్చా? ఒక్కసారి రీప్లేస్మెంట్ జరిగిపోతే పేషెంట్ పూర్తిగా నార్మల్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడుచుకోవచ్చా అని పేషెంట్ దాదాపు అన్ని పనులు కూడా చేసుకోవచ్చండి. పేషెంట్ హాస్పిటల్లో ఉండేదే 2 నుంచి 3 రోజులు ఉంటారు. 2వ రోజే నడవడక ప్రారంభిస్తాము. ఫస్ట్ 2 weeks వరకు ఏదైనా కేన్ సపోర్ట్తో నడిపించడం జరుగుతుంది. తర్వాత నార్మల్గా నడవచ్చు. బై ఎండ్ ఆఫ్ ద 2 to 3 months అయ్యేసరికి పేషెంట్ నొప్పి లేకుండా బయటకు నడవటం కానీ ఆ లైఫ్ స్టైల్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కనుక దాదాపు అన్ని యాక్టివిటీస్ చేయగలుగుతారు. కింద కూర్చోవటం అనేది చేయొద్దని చెప్తాము. అదేవిధంగా పరిగెట్టడం లాంటివి చేయకూడదని చెప్పడం జరుగుతుంది. ఈ లిమిటేషన్స్ ఈ 2 తప్ప మిగిలిన అన్నీ కూడా దాదాపు వాళ్ళు చేయగలుగుతారు. రీప్లేస్మెంట్ తర్వాత పెయిన్లెస్ ఉండడము, అదేవిధంగా స్ట్రైట్గా ఉండడము, చాలా బెటర్గా ఉండడము, పోస్ట్ ఆపరేటివ్గా చాలా బెటర్గా ఉండడం జరుగుతుంది. మోకీలు మార్పిడి విఫలమైతే ప్రత్యామ్నాయాలేంటి? ఒకసారి రీప్లేస్మెంట్ చేసినప్పుడు ఈ బోను బోను జాయింట్ దగ్గర ఉన్న బోన్ అనమాట చాలా వరకు తినేసినట్టు అయిపోతుంది అనమాట. ఇన్ఫెక్షన్ వల్ల కానీ, లూజనింగ్ వల్ల కానీ, పాలివేర్ వల్ల కానీ, అదేవిధంగా సిమెంట్ రిలేటెడ్ డిసీజెస్ అని అంటాం, వాటి రిలేటెడ్ వల్ల కానీ ఆ బోన్ క్వాలిటీ పడిపోవడం వల్ల ఇది డైరెక్ట్గా పట్టుకోపోవడం వల్ల అప్పుడు ఏం చేస్తాం, ఇలాంటి ఇంట్రామిడ్యులరీ స్టెమ్స్ అని ఇటువైపు ఫీమర్లో అంటే థై బోన్కి, ఇటువంటి లెగ్కి కూడా ఇలా వేసి ఇటువంటి రివిజన్ ఇంప్లాంట్స్ని కూడా వాడటం జరుగుతుంది. రివిజన్ సర్జరీస్ కూడా ఇప్పుడు మన కంట్రీలోనే కాదు, వరల్డ్ వైడ్ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ రీప్లేస్మెంట్ వచ్చి ఇప్పుడు ఒక 30 years నుంచి అన్ని కంట్రీస్లోని ఇవి ఎక్కువగా జరగడం జరుగుతుంది. వాళ్ళు కూడా 20 years అయిపోయిన జాయింట్ రీప్లేస్మెంట్ అయిపోయిన పేషెంట్స్ కూడా ఇప్పుడు పెరుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఎక్కువ జాయింట్ సర్జరీస్ అవ్వటం వల్ల ఇన్ఫెక్షన్ రేట్ కానీ అప్పుడప్పుడు జరగటం వల్ల పెరిఫరల్ జాయింట్స్ నుంచి కూడా ఈ జాయింట్ ఇన్ఫెక్షన్స్ కానీ, లూజనింగ్ కానీ ఇవన్నీ రావటం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు రివిజన్ సర్జరీస్ కూడా ఎక్కువగా జరుగుతుంది. రివిజన్ సర్జరీ చేసిన కూడా ప్రాపర్గా చేసినప్పుడు వీటి వల్ల కూడా మంచి రిజల్ట్స్ ఉంటుంది. మోకాళ్ళ నొప్పులను నివారించుకోవచ్చా? నివారణ అనేది బేసికల్లీ వెయిట్తో మొదలవుతూ ఉంటుంది. ఈ మోకాళ్ళు అనేది ఆర్థరైటిస్ ఇప్పుడు మనం స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాం కానీ దాని మీద వెయిట్ అనేది ఆ పేషెంట్కి ఉన్న హైట్ని బట్టి సక్రమమైన వెయిట్ ఉండడము, ఫిజియోథెరపీ ఎక్సర్సైజులు సక్రమంగా చేయటము, కింద కూర్చోపోవడం, మెట్లెక్కకపోవడము అట్లాంటి వాటి వల్ల పేషెంట్స్ యొక్క కార్టిలేజ్ని డ్యామేజ్ అవ్వకుండా ప్రొలాంగ్ చేయొచ్చు. ఇవి నివారణ మార్గాల కింద తీసుకోవచ్చు. వీలైనంత వరకు పారాసిటమాల్ లాంటి సింపుల్ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడము, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవడం వల్ల ఈ ఆర్థరైటిస్ నుంచి పెయిన్ నుంచి ఉపశమనం పొందొచ్చు. మోకాళ్ల నొప్పులకు తొలి దశల్లో చక్కటి మందులు ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి. మోకీళ్లు బాగా అరిగిపోయినప్పుడు చివరి పరిష్కారంగా కీలు మార్పిడి సర్జరీ చేయించుకోవటం అన్ని విధాల మేలు. కీలు మార్పిడి చేయించుకోవటం ద్వారా పోటెత్తే మోకాళ్ల నొప్పుల బెడదను శాశ్వతంగా వదిలించుకోవచ్చు.